కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నా అవి సరైనటువంటి రీతిలో గ్రామాలకు చేరుకోవడం లేదు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యవస్థ అనేది మరీ అస్తవ్యస్తంగా తయారైంది. ఏంటి, ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి వీరాంజనేయులు గారు? మీ సిస్టమ్ మీట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ వీరాంజనేయులు గారు, మీ సిస్టమ్ మీట్లో ఉన్నది, వాయిస్ రావడం లేదు. ఎస్, మనతో పాటు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఏంటి గ్రామ స్వరాజ్యానికి? ఎస్ మోహన్ రెడ్డి గారు, ఎస్ చెప్పండి. థ్యాంక్ యూ. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. చెప్పండి. మోహన్ రెడ్డి గారు, గ్రామ స్వరాజ్యానికే ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి అంశం గ్రామ పంచాయతీ వ్యవస్థ. అందులో సర్పంచులు అనేటటువంటిది కీలక పాత్ర పోషిస్తారు. మరి సర్పంచుల అధికారాలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వ్యవస్థ నుండి ఎట్లా బయటపడాలండి? గ్రామ స్వరాజ్యం అంటే గ్రామం బాగుండడమే కదండి, బాగా సుభిక్షంగా ఉండడం. స్వరాజ్యం అంటే గ్రామం అన్ని విధాలుగా అన్ని ఉపయోగాలు పడటమే గ్రామ స్వరాజ్యం అంటే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం లేదు. గ్రామ స్వరాజ్యానికి కాపలదారుగా ఉన్నటువంటి సర్పంచులే ఈ రోజు రోడ్లపైలకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. గత పాలకులు ఏం చేసేవాళ్ళంటే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు గాని ఇతర నాయకులను గాని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఏ ఒక్క ప్రభుత్వ పథకం వాళ్ళ ద్వారా లబ్ధి చేకూరకుండా, ఏ ఒక్క పథకం గ్రామీణ స్థాయిలో వెళ్లకుండా కేవలం నాయకులకు చెప్పిన కార్యకర్తలకు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు చేసినటువంటి సందర్భాలు గతంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి గ్రామ వాలంటీర్ వ్యవస్థతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీని అందరినీ కలుపుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమాన్ని అక్కడ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ, ఇతర నాయకులకు అందరికీ గౌరవ ప్రతిష్టలు పెంచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాంట్లో ఎలాంటి మనం డోకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా గ్రామాల్లో పరిపాలన సాగిస్తున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లేటుగా చేస్తున్నారు. గత చరిత్రను పోల్చుకుంటే ఏ గ్రామంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేసిన సందర్భం లేదు. మహాత్మా గాంధీ కన్న కలలను ఈ రోజు నెరవేరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గ్రామాల్లో గ్రామ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల నుండి సేకరించాలి తప్ప ఒకరిద్దరు సర్పంచులు వచ్చి ఒకరిద్దరు ఇంతకుముందు అయితే ఆ చెక్కులు చెక్కులు డ్రాప్ చేసుకొని వాళ్ళంతటి వాళ్ళే తీసుకొని చెక్ పవర్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు దుర్వినియోగం చేసినటువంటి సర్పంచులు కూడా చాలా మంది డిస్క్వాలిఫై అయిన సర్పంచులు కూడా గత పాలనలో మా కళ్ళ ముందర మేము చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సక్రమంగా నిధులు చేర్చే కార్యక్రమం కానీ, వాళ్ళకు చేసినటువంటి మేళ్లు కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఎలాంటి మనం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. ఎస్ పాపారావు గారు, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు గత 3 సంవత్సరాల సంధి సర్పంచులు విధులు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశం ఏంటి? గత 2 సంవత్సరాల్లో ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు? అట్లా సార్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. ఎస్ హలో, ఎస్ మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారండి. మోహన్ రెడ్డి గారు లైవ్ లోనే ఉంటారండి. ఎస్ మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పారు కదా గాంధీజీ కన్నా మా జగన్మోహన్ రెడ్డి దిగొచ్చారండి. అవును సార్, మామూలుగా గ్రామాల్లో సర్పంచుల నిధులు కూడా తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి, అడ్డగోలు తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకంటే మామూలుగా పంచాయతీ తీర్మానం లేకుండా, సర్పంచ్ తెలియకుండా దొంగ సాటిగా నిధులను డైవర్ట్ చేసిన ఏకైక సీఎం ఆంధ్రప్రదేశ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారే. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఇప్పుడు గ్రామాల్లో ఏదైనా లైట్ అలకపోతే ఎవరు చూస్తారో? సర్పంచ్ చూస్తారు. ఏదైనా మామూలుగా వాటర్ రాకపోతే ఎవరు? సర్పంచ్ అడుగుతారు. గ్రామాల్లో ఏమైనా దోమలు కుట్టినా, ఏం చేసినా, బేసిన్ చాలపోయినా ఫస్ట్ గుర్తొచ్చేది సర్పంచేనండి.
అలాంటి సర్పంచ్ని పట్టించుకోకుండా మాకు రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు 15 వార్షిక నిధులు కూడా దొంగసాటుగా డైవర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని. ఎస్ ఆయన మోహన్ గారు చెప్పింది కరెక్ట్ అండి. డైవర్ట్ చేసిన ముఖ్యమంత్రి ఆయనండి. ఏదో గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం అనేది ఎవరండి? ఇప్పుడు 73-74 రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు కల్పించాలి. అప్పుడు గాంధీజీ కళ్ళ గ్రామ స్వరాజ్యం అండి. అంతేగాని ఈ నిధులు డైవర్ట్ చేసి ఏదో అతను రాజకీయంగా వాలంటీర్లు ఉపయోగించుకుని వాళ్ళు ఓట్లు వేసుకునే విధానంతో సచివాలయ వ్యవస్థని వాలంటీర్లు ఉపయోగించుకుని అది కాదండి మామూలుగా గాంధీజీ కళ్ళ గ్రామ స్వరాజ్యం. అది మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి మోహన్ రెడ్డి గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛాయుతంగా సర్పంచ్లకు అన్నిటికీ చెక్ పవర్స్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ నిధులు ఇవ్వకుండా వచ్చినటువంటి నిధులు వాళ్ళకు అందకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు గ్రామాల్లో